బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం జిల్లాలో పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోజుకో ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తూ జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాజవంబంగి రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పాపికొండల అభయారణ్యంలో ఎత్తైన కొండలు, దట్టమైన చెట్ల మధ్యలో ఒక మైదాన ప్రాంతంలో పులి పడుకొని విశ్రాంతి తీసుకుంటున్న వీడియోను విడుదల చేశారు. మరోవైపు ఆవు దూడను పులి చంపేయడంతో ఉర్లాకులపాడు, బోర్నగూడెం తదితర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. డ్రోన్ కెమెరాల ఆధారంగా పులి కదలికలను నిరంతరం గమనిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పులిని సురక్షితంగా బంధించేందుకు ప్రత్యేక బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించామన్నారు. ప్రజలు భయపడకుండా అధికారులతో సహకరించాలని కోరుతున్నారు. అసలు దాన్ని పట్టేశారు ఆల్రెడీ అప్పట్లోనే. బొర్నగూడెం గ్రామస్తులకు విజ్ఞప్తి, అటవీ శాఖ వారి విజ్ఞప్తి తెలియజేయండి ఏమనగా, మీ గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి ఉన్న కారణంగా మీ గ్రామ ప్రజలకు మీకు సంబంధించినటువంటి జంతువులు గాని, మేకలు, పశువులు అన్ని కూడా మీ పశువుల పాకలోనే కట్టుకుని ఉండవలసిందిగా కోరుచున్నాం. ఇటువంటి పరిస్థితుల్లోనూ అడవిలోకి వెళ్లకుండా ఉంటారని ఈ విషయం మీకు తెలియజేస్తున్నాం. గ్రామస్తులందరూ పోలవరం జిల్లాలో పులి సంచారంతో అయితే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఈ పులి ఎక్కడి నుంచి వచ్చిందని అటవీ శాఖ అంచనా వేస్తోంది. అంటే డ్రోన్ కెమెరాలతో పులి కదలికలను ఎలా మానిటర్ చేస్తున్నారు? ఈ పులికి సంబంధించి ప్రతిరోజు కూడా అధికారులు అయితే శాటిలైట్ కాలర్ ద్వారా ఈ పులి ఎక్కడ ఉంది అనేది నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ రాజవంబంగి మండలం, పోలవరం జిల్లా రాజవంబంగి మండలంలో ఈ పులి అనేది సంచరిస్తుంది. అయితే ఈ పులి ప్రస్తుతం అటవీ ప్రాంతంలో ఎక్కువగా తిరుగుతుందనే చెప్పుకోవచ్చు. అటవీ ప్రాంతంలో పశువులపై దాడి చేస్తూ చంపుతూ మాత్రమే ఈ గ్రామాల్లోకి రాకుండా అటవీ ప్రాంతంలోనే తిరుగుతుంది. అయితే ఈ పోలవరం జిల్లాలో గత కొన్ని రోజులుగా ఈ పులి అనేది తిరుగుతూ అధికారులను ముప్పు తిప్పులు పెడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే రాత్రి అడ్డదేగల మండల సమీపంలో ఉందని అధికారులు గుర్తించారు. అయితే అక్కడ 5 బోనులతో పులిని పట్టుకునేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేసినట్టుగా మనం చూసాం. అంటే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, పులి విశ్రాంతి తీసుకుంటున్న వీడియో కూడా ఒకటి విడుదల చేశారు. అయితే ప్రజల భద్రత కోసం అటవీ శాఖ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలేంటి? అంటే ప్రస్తుతం అయితే ఆ వీడియో అనేది నిన్న సాయంత్రం అటవీ శాఖ అధికారులు అయితే రిలీజ్ చేశారు. అంటే ఎక్కువ ఫేక్ వీడియోస్ అని క్రియేట్ చేసి, ఏ వీడియోస్ ద్వారా క్రియేట్ చేసి ప్రజలను ఇంకా భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో పులి అసలైన వీడియో అనేది అధికారులు రిలీజ్ చేశారు. ఇదే అసలైన పులి, ఈ ప్రాంతంలో తిరిగే పులి ఇదే అని చెప్పి అధికారులు నిర్ధారించి ఆ డ్రోన్ వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలు ఎవరో కూడా ఎటువంటి భయాందోళనకు గురవ్వకుండా అధికారులు అయితే చర్యలు అయితే చేపట్టారు. రాంబాబు, అయితే పులిని పట్టుకుని అడవిలోకి తరలిస్తారా, లేకపోతే ఏంటి, అసలు ఎన్ని ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి? ఈ ప్రాంతంలో ప్రస్తుతం 5 బృందాలుగా ఇక్కడ అధికారులు అయితే ఏర్పడ్డారు. అయితే ఈ పులిని పట్టుకున్న తర్వాత ఉన్నతాధికారులకు నివేదిక పంపించి వాళ్ళ ఆదేశాలతో ఈ పులిని మళ్ళీ ఎక్కడ విడిచిపెట్టాలనేది వాళ్ళ నిర్ణయం మీదే ఉంటుందని, పై అధికారుల నిర్ణయం మీదే ఉంటుందని, అప్పటిదాకా ఎక్కడ వదిలేది ఇంకా మనం నిర్ణయం తీసుకోలేకపోతున్నాం అనేసి అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక ఆవు దూడని చంపినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై బాధిత రైతుకు ఏమైనా పరిహారం ఇచ్చే అవకాశం ఉందా?
ఖచ్చితంగా ఆ మృతి చెందిన ఆవులకి పశువులకి కూడా ఫారెస్ట్ అధికారులు అయితే దానికి తగ్గట్టుగా నష్టపరిహారం అనేది ఖచ్చితంగా అందజేస్తామని అయితే ప్రభుత్వం తరపు నుంచి అందజేస్తామని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఇంకా ఈ ప్రాంతంలో మరిన్ని పులులు ఉండే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం అయితే రంపచోడవరం డివిజన్లో పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లో పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టిన పులి మాత్రమే ఒక్కటే తిరుగుతుందని కూడా అధికారులు చెప్పారు. అయితే ఈ పోలవరం అటవీ ప్రాంతంలో అభయారణ్యం పాపికొండ అభయారణ్యంలో కూడా ఒక్క పులే ఉందని కూడా అధికారులు నిర్ధారించారు. అయితే ప్రస్తుతం ఈ పులి మాత్రమే ఈ కాకినాడ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా తిరిగి మళ్ళీ రాజవొమ్మంగి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. ఎస్, అంటే రాత్రి సమయాల్లో ఆ గ్రామాల్లో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ప్రజలు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోందా? ఖచ్చితంగా ప్రజలైతే బిక్కుబిక్కుమంటూనే ఉంటున్నారు. రాత్రి సమయంలో కూడా మంటలు గట్టా వేసుకుని గుంపులుగా ప్రజలు ఒకే చోట ఉండే పరిస్థితి కనపడుతుంది. అలాగే పశువులని ఆవుల్ని కూడా ఎస్ రైట్, థ్యాంక్ యూ రాంబాబు. ఒకవేళ తోట బీసిపోయి ఏమీ లేదు ఇక్కడ మా తోటలో మనం ఏం చేసేది ఏం లేదు. ఎవరన్నా మనసు పోతనే చేసింది లేదు. అలా చేసే వాళ్ళు అయితే కెమెరాలు పెట్టి ఇంకోళ్ళు ఎత్తారు. అలా అసలు దాన్ని పట్టేశారు ఆల్రెడీ అప్పట్లోనే. బొర్నగూడెం గ్రామస్తులకు విజ్ఞప్తి, అటవీ శాఖ వారి విజ్ఞప్తి తెలియజేయండి ఏమనగా, మీ గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి ఉన్న కారణంగా మీ గ్రామ ప్రజలకు మీకు సంబంధించినటువంటి జంతువులు గాని మేకలు పశువులు అన్ని కూడా మీ పశువుల పాకలోనే కట్టుకుని ఉండవలసిందిగా కోరుచున్నాము. ఇటువంటి పరిస్థితుల్లోనూ అడవిలోకి వెళ్లకుండా ఉంటారని ఈ విషయం మీకు తెలియజేస్తున్నాం. గ్రామస్తులందరూ Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.